హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పా కదండీ! మేము ఏకాంబరేశ్వర టెంపుల్‌కెళ్తన్నామనేసి. లోపలికెళ్ళానంక చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే గర్భాలయం మూసుంది. రెనోవేషన్ అని చెప్పి బాలాలయం పెట్టారు. బాలాలయం అంటే మెయిన్ గర్భగుడిలో ఉండేలాంటి విగ్రహమే బయట అట్లాంటి విగ్రహమే పెట్టి దర్శనం చేయిస్తారు అంతే. ఏకాంబరేశ్వర టెంపుల్‌లోనే ఒక దివ్యదేశం ఉంటది. పెరుమాళ్ళుంటారు. ఇంతకుముందు మేము చాలా సార్లు వచ్చినప్పుడు దర్శించుకున్నాం కానీ అదొక దివ్యదేశం అని మాకు తెలీదు. దివ్యదేశం అని తెలిసిన తర్వాత మాకు దర్శించుకునే భాగ్యం దొరకలేదు. చాలా బాధ అనిపించింది. దాని తర్వాత మేము ఇక్కడ ఒక టెంపుల్‌కొచ్చాం. ఇది ఇంకో దివ్యదేశం అనమాట. పాండవ దూత పెరుమాళ్ అని చెప్పి. ఇక్కడ పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చొని అభయహస్తంలో ఉంటారు. ఇక్కడ కూడా మూర్తి చాలా పెద్దగా చాలా బాగున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. యాక్చువల్లీ మేము అక్కడికెళ్ళే టైంకి గర్భాలయం ఓపెన్‌లో లేదు. పక్కన హోమాలన్నీ చేస్తానిన్నారు. ఏమో స్పెషల్ ఉంటదో ఏమో అనుకోని మేము ఇంకా వెయిట్ చేస్తానిన్నాము. గర్భాలయం ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఒకతన్ని అడిగాము ఏం స్పెషల్ అంటే, ఈరోజు రామాంజలాచార్యుల వారి జన్మ నక్షత్రం అంటే రామాంజలాచార్యుల వారి పుట్టినరోజు అని చెప్పినారు. చాలా హ్యాపీ అనిపించింది. తెలియకుండానే అన్నీ దర్శించుకున్నామని. దాని తర్వాత ఒక 2 కిలోమీటర్స్ దూరంలో కైలాసనాథ టెంపుల్ అనేసి ఒక శివాలయం ఉంది. అక్కడికొచ్చినాము. ఇక్కడ చుట్టూ అంతగా షాప్స్ ఏమి ఉండవు. మీకేమన్నా కావాలంటే బయటే తెచ్చుకోండి. ఐ మీన్ టౌన్‌లో ఉన్నప్పుడే తెచ్చేసుకోండి. ఈ టెంపుల్ కూడా పల్లవుల కాలం నాటి టెంపుల్ అంట. 9th సెంచరీలో టెంపులు. టెంపుల్ అయితే చాలా పెద్దగుంది. బావుంది. దర్శనం బాగా జరిగింది. లోపల మోక్ష మార్గం అనేసి ఒకటి ఉందన్నమాట. ఒక సైడ్ ఎక్కి ఇంకో సైడ్ దిగాల. లోపల చిన్నగా వంగి నడవాలా. అప్పటికే మా బాబు పడుకొనున్నాడు. టైం అయిపోయింది 12:30 ఇంక క్లోజ్ చేసేస్తారు గుడి అని చెప్పేసి మేము వద్దులే అనుకోని వచ్చేసినాము. వేడి కూడా. గర్భాలయం చుట్టూ పెద్ద పెద్ద నందీశ్వరులను కూడా చెక్కినారబ్బా! యాక్చువల్లీ ఇది చాలా వరకు మొఘలుల కాలంలో ధ్వంసం చేసేసినారంట. శాండ్ స్టోన్‌తో కట్టినారు. చాలా బాగుండింది టెంపుల్ అయితే. ఇంకా అన్ని టెంపుల్స్ కూడా 4కి అట్లా ఓపెన్ చేస్తారు. అంతవరకు మేము బయట కాసేపు ఆడించుకున్నాం. మళ్ళీ లంచ్‌కెళ్ళాలి అనేసి. దాని తర్వాత విష్ణుకంచి వెళ్ళి అక్కడుండే టెంపుల్స్ అన్నీ చూడాలి. అంతవరకు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడైతే మావోడు వాళ్ళ అక్క ఏం చెప్తే అదే చేస్తానన్నాడు. ఫర్దర్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదు. డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.